నిజంగా వాళ్ళందరూ అన్నట్టు పులి లేకపోయినా ఉన్నట్టు నన్ను చూసి గాండిస్తున్నట్టుగా అనిపిస్తోంది. పాము వచ్చిందంటేనే నమ్మనోళ్ళు పులి వచ్చిందంటే నమ్ముతారా? వాళ్ళేంటి పులి వచ్చిందంటే నేనే నమ్మను. నీకు పిచ్చి పట్టిందని నమ్మించాల్సిన అవసరం నాకేంటి? దానివల్ల నాకేంటి ఉపయోగం? నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు కాబట్టే అందరూ నీకు పిచ్చి పట్టిందని నమ్ముతున్నారు. ఇందులో నేను ప్రత్యేకంగా నమ్మించడానికి ఏముంది? నేను పిచ్చిగా ప్రవర్తించట్లేదు. మీరే నాకు పిచ్చి పట్టిందని, పిచ్చి ముదిరిందని అందరి మనసుల్లో నమ్మకం పుట్టించారు. నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి ఉంది, అది కూడా బాగా ముదిరిపోయింది. అందుకే పాము లేకున్నా ఉన్నట్టుగా పులి నీ మీదకొచ్చినట్టుగా నీకు అనిపిస్తుంది. అనిపించడం కాదు, నిజంగానే పాము పులి నాకు కనిపించాయి. నీకు పిచ్చి ముదిరిందనడానికి ఇదే సాక్ష్యం. అయ్యో, నాకు పిచ్చి లేదు లేదు లేదు. నీకు పిచ్చి ఉంది ఉంది ఉంది. సరే, నాకు పిచ్చి లేదు అని నిరూపించుకోవడానికి నేనేం చెయ్యాలి? నేను చెప్పేవి అబద్ధాలు కావు అని నిరూపించుకోవడానికి నేనేం చెయ్యాలి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి నువ్వు సరైన సమాధానం చెప్పావనుకో, నీకు పిచ్చి లేదని మేము నమ్ముతాం. లేదు, పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావనుకో, నీకు పిచ్చి ఉంది అని నువ్వే ఒప్పుకోవాల్సి వస్తుంది. సరే, అడగండి. అన్నింటికీ సరైన సమాధానం చెప్పి నాకు పిచ్చి లేదని ఇప్పుడే నిరూపించుకుంటాను. నేనెవరు? స్వామీజీ. ఆ? సరే, నాకు తాళి కట్టిన మొగుడు. నీ కోడలి పేరేంటి? ఆ? మా అందారం. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఇలాంటి సమాధానాలు చెప్పావంటే నిజంగానే నీకు పిచ్చి పట్టింది అనుకోవాల్సి వస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో నువ్వేం చేస్తుంటావు? సీరియల్ చూస్తూ ఉంటాను. వాటిల్లో నీకు బాగా ఏది ఇష్టం? జీ తెలుగులో వచ్చే సీరియల్స్. రాఘవని ఎవరు కిడ్నాప్ చేశారు? విజయాంబిక దీపకే. నువ్వు ఎక్కడ దాచారు? లంగారోజ్ దగ్గర పాడుపడ్డ బంగ్లాలో దాచారు. ఇదేంటి, రాఘవన్ ఎక్కడ దాచినా చెప్పేశానేంటి? అంటే అది ఏటైందో ఏటో. ఆ అమ్మాయి గారు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు కదా, ఒకసారి ఫోన్ మాట్లాడండి అమ్మగారు. అవునమ్మ గురు, అమ్మాయి గారు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటది. మాట్లాడండి. లేదా పల్నాయుడు, రాజుతో మీరు మాట్లాడిన రోజు వచ్చినప్పుడే నేను కూడా రూపతో మాట్లాడతాను. అప్పటి వరకు మీ బిడ్డ మీకు దూరంగా ఎలా ఉన్నాడో నేను నా బిడ్డను అలాగే దూరం పెడతాను. అయినా ఇదంతా మనం ముందనుకున్నదే కదా అప్పలనాయుడు. ఖర్చునా? తమ్ముడే ప్యాకెటే. ఫస్ట్ మొక్కేయి.
ఫోన్ తీయలేదని నేరుగా ఇంటికే వచ్చేసారు అమ్మాయి గారు. రూపని ఇంట్లోకి రాకుండా ఆపు ముత్యాలు. ఆగండి అమ్మాయి గారు. ఏంటత్తయ్యా, పసుపు నీళ్లతో వచ్చి హారతిస్తావా ఏంటి?